ములుగు జిల్లాలో ప్రముఖంగా ఇసుక ర్యాంపుల విషయంలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఎంత అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బయ్య గారు అనే వ్యక్తి ఆయన మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భాస్కరరావు అనే వ్యక్తి మీపైన ప్రధానంగా ఆరోపణలు చేశారు సార్. దాంట్లో వాస్తవం ఉందా? ఆయన వాస్తవం కాదండి. ఇవన్నీ అయితే ఇది కూడా ఇది ఫేకే వాస్తవానికి. మేము రాసి మీ సొసైటీ మీద 30 లక్షల దాకా ఖర్చు పెట్టినని చెప్తున్నాడు. 38 లక్షలు అంటాను, 38 అంటాను, 40 అంటాను. ఉమ్. ఇప్పుడు నాది సెల్లు రికార్డు కాలేదు కానీ రికార్డ్ అయితే మొత్తం బయటపడు. నాకు రికార్డు చేసి రాదు. ఉమ్. వాస్తవానికి ఆ విధంగా దొరికిపో ఉట్టిగానే, ఉమ్. కానీ రికార్డు చేయలేక అట్లయింది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ మీదనే భయంకరమైన ఆరోపణలు చేసిండు ఆయన. తప్పు ముచ్చట అదంతా. అశోక్ ఇంట్లో అస్సలు ఇంట్లో చెవుల సంబంధం లేదు. ఏం లేదు. లేదు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ సం లేదు. అది అడుగుతాం, అడగమా? జిల్లా అధ్యక్షుడు అడగమా? చేసిన దానికి సరైన ఆధార ఎవిడెన్స్ ఉంటే మా సుంచిపల్లి గ్రామానికి వచ్చి మా ప్రజల సమక్షంలో నిలదీయండి. ఓకే, దానికి దేనికైనా ఓకే. ప్రజా కోర్టులో మేము సిద్ధం. ఆయన డెబెట్కి రమ్మనండి. ఇంకా మమ్మీని పట్టుకొని ఇంకా 15 సంవత్సరాలు బతికిండు. మేము మాకు 5, 10 ఇచ్చి రాసుకదేంగుడు తిరుగుడు. ఓకే, చూసారు కదా. వార్తల్లో గనక వాస్తవం ఉంటే ఖచ్చితంగా మా ఊరు రండి. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు, మేము సిద్ధం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఇక్కడ గిరిజన సొసైటీ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లో హెచ్ఆర్సీకి వెళ్ళిన వాస్తవం ఉంటే ఈ ప్రాంతంగా రావాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు ఎస్బీ న్యూస్.